అమ్మా ఏడవకమ్మా, తనకేం కాదు, ఊరుకో అమ్మా. ఆయనకి జయ తన కూతురు కాదేమోనని అనుమానం వచ్చేసరికి తను తట్టుకోలేకపోయింది. బాధపడుతుందనుకున్నాను గాని ఇంత పని చేస్తుందనుకోలేదు. 20 ఏళ్ల తర్వాత నా కూతురు నా దగ్గరకు వచ్చింది. తన్ని ఈ పరిస్థితుల్లో చూడ్డానిక నేను ఇంకా బ్రతికున్నాననిపిస్తుంది. అమ్మా బాధపడకండమ్మా, తనకేం కాదు. అత్తయ్య, ట్రీట్మెంట్ జరుగుతోంది కదా, తనకేం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు, మేమంతా ఉన్నాం కదా. సుధా, జేకి ఎలా ఉంది? వచ్చారా? రండి. కన్ను కూతురు చచ్చిందో లేదో చూడడానికి వచ్చారా? సుధా, ఓ, తను మీ కూతురు అవునో కాదని మీకు డౌట్ కదా? ఆ అనుమానం తీర్చుకోవడానికి కదా వెళ్లారు. మీ అనుమానం తీరిందా లేదా? ఇరవై ఏళ్ళు అనాథాశ్రమంలో నా అనేవాళ్ళు లేకుండా పెరిగిన అమ్మాయండి. తనకి మంచి చెడు చెప్పేవాళ్ళు ఎవరుంటారు? ఆ దేవుడి దయవల్ల ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఇంటికొస్తే డిసిప్లైన్ లేదు, పద్ధతి లేదు అంటూ దానికి వంకలు పెడతారా? ఎక్కడ పెరిగావు, ఎలా చదివావు, స్పాన్సర్స్ ఎవరంటూ ఆరాలు తీస్తారా? కన్నవాళ్లే నువ్వు నా కన్న బిడ్డవు కాదని అనుమానిస్తే దాని మనసు ఎంత బాధపడుంటుందో ఆలోచించారా?